ఇది సంట తాగుడుకి రేట్ ఎక్కువ పెంచితే శానిటైజర్ తాగుతుంది. తాగుడికి రేట్ తక్కువ చేస్తుంది అనుకోండి, చాలా తాగుతుండ్రు, ఎక్కువ తాగుతుండ్రు. తాగుడికి రేట్ పెంచితే శానిటైజర్ తాగి ప్రాణం మీద తెచ్చుకుంటున్నారు. రేట్ తగ్గించినా తాగుతుండ్రు, ఎక్కువ తాగుతుండ్రు. దీనికి పరిష్కారం ఏంది? ఏందమ్మా దీనికి పరిష్కారం ఏంది? ఏం చేద్దాం? రేట్ పెంచితేమో శానిటైజర్ తాగి ప్రాణమే చేసుకుంటుండ్రు. రేటు తగ్గిస్తేమో ఎక్కువ తాగుతుండ్రు. ఎక్కువ తాగటం వల్ల వీక్నెస్ అయిపోతారు. తలకాయ పట్టేస్తుంది, పొద్దున పనికి పోలేరు. ఎట్లా? ఏం చేద్దాం? ఎట్లా చేద్దాం అన్నది ఆలోచించి ఏదైనా నిర్ణయానికి వస్తే తాగుడు తక్కువ చేసుకోవచ్చు, పని చేసుకోవచ్చు, పనికి పోవచ్చు. తాగుడు తక్కువ అయితే తలకాయ పట్టేయదు, వీక్నెస్ కాదు, ఏం కాదు. దాని గురించి ఒకటే ఒక ఉపాయం. దాని గురించి ఒకటే ఒక ఉపాయం. ఏంది ఉపాయం అంటే, అది ఏందంటే ఉపాయం ఒకటే. దీంట్లో ఆధార్ కార్డు మీద ఒక కోటర్ సాయంత్రం ఇచ్చేయాలి. ఆధార్ కార్డు మీద కోటర్కి 100 రూపాయల కంటే మించొద్దు. కోటర్ అయినా ఒకటే, బీర్ అయినా ఒకటే, ఏదైనా ఒక కోటర్ కంటే ఎక్కువ రావద్దు. దానికంటే ఆధార్ కార్డు మీద కోటర్ ఇస్తే ఒక కోటర్ తాగడం వల్ల మనిషికి ఏమీ ఎఫెక్ట్ పడదు. హాయిగా సాయంత్రం పూట పోతాడు, పని చేసుకొని సాయంత్రం పూట ఒక కోటర్ తెచ్చుకొని తాగి అన్నం తిని హాయిగా పండుకుంటాడు. పొద్దున్న లేచి పనికి పోతాడు. ఈయన ఎక్కువ తాగడం వల్ల ఏమవుతుందంటే ఈయనకు వీక్నెస్ వస్తుంది, తలకాయ పట్టేస్తుంది. మళ్ళీ పొద్దున మందు కావాలి, పనికి డుమ్మా పడుతుంది, పని చెడిపోతుంది. ఇట్లా చెడిపోతే ఎట్లా? పరిస్థితి ఏంది? అందుకే మనం చేసేది ఏంటంటే ఒకటే ఒక మార్గం. దీనికి అరికట్టాలంటే ఒకటి, ఆధార్ కార్డు మీద ఒక కోటరు, ఆధార్ కార్డు మీద ఒక కోటరు. మొత్తానికి నిషేధించవచ్చు మందు. మొత్తాన్ని నిషేధిస్తే బయట రాష్ట్రం నుంచి బ్లాక్లో వచ్చేస్తుంది. బయట నుంచి బ్లాక్లో వస్తుంది. అప్పుడు తాగుతూనే ఉంటారు. అప్పటికి కూడా బంద్ కాదు. పైసలు ఎక్కువ అవుతాయి, అప్పటికి కూడా బంద్ కాదు. నిషేధించేది ఇప్పుడు నిషేధిస్తే కాని పని. ఓ 15-20 సంవత్సరాల తర్వాత మెల్లమెల్లగా ఇది కంట్రోల్ అయిపోయిందో అప్పుడు మొత్తాన్ని నిషేధిస్తే ఎవరు తాగేటోళ్ళు ఉండరు, ఏముండరు. ఇప్పుడు చూడండి, మూతి మీద మీసం రానోళ్ళు కూడా పోయి బీర్ తాగుతుండ్రు, పిల్లగాళ్ళు బీర్ తాగుతుండ్రు, మందు కొడుతుండ్రు, అంతా ఎంజాయ్ చేస్తుండ్రు. అంటే ఎప్పుడో ఒకసారి రోజు తాగారు, ఎప్పుడో ఒకసారి ఈ అలవాటు ఏమవుతుందంటే ముందు ఫుల్ తాగటం. అంటే వయసు పెరిగిన కొద్దీ తాగడం. ఇప్పుడు 18 సంవత్సరాల పిల్లగాడు బీర్ తాగుతుండు. 18 సంవత్సరాల పిల్లగాడు బీర్ తాగుతుండు అంటే 18 సంవత్సరాల పిల్లగాడు బీర్ తాగుతాడు, 16 సంవత్సరాల పిల్లగాడు వీళ్ళందరూ ఫ్రెండ్షిప్గా ఒక వయసులో కూర్చొని బీర్లు తాగుతారు, మందు కొడతారు. ఇది అయిపోద్ది, ఇట్లా అయిపోద్ది. మళ్ళీ వీళ్ళు అందరూ విడిపోతారు. తర్వాత మెల్లమెల్లగా ఇంట్లో ఏమైనా బాధ ఉన్నా మందే తాగుతారు, ఇంట్లో సంతోషం వచ్చినా మందే తాగుతారు. ఎవరైనా ఏమైనా అన్నా పోయి మందు తాగుతారు. అంటే ఎవరు తాగుతారు? ఈ 18 సంవత్సరాల పిల్లగాళ్ళు మెల్లమెల్లగా అలవాటైపోయి పెద్ద పెరిగిన తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత వీళ్ళు తాగుడికి అలవాటు పడిపోతారు.
తాగుడికి అలవాటు పడిపోయిన తర్వాత వీళ్ళను మార్చేది ఎవరు? మార్చేది ఎవరు? మార్చేది ఎవరు? మార్చేది ఎవరు? వీళ్ళు మారాలంటే ఒకటి 25 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకు ఆధార్ కార్డు మీద ఒక కోటర్. 25 సంవత్సరాల దాకా అసలు మందు అన్న అలవాటే ఉండొద్దు. 25 సంవత్సరాల తర్వాత మందు తాగితే 20 సంవత్సరాల తర్వాత కోటర్కి ఆధార్ కార్డు మీద ఒక కోటు, దానికంటే ఎక్కువద్దు. అప్పటిదాకా 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లగాళ్ళు తాగుడికి అలవాట కారు అని అనుకుందాం. భగవంతుడిని ప్రార్థిద్దాం. 25 సంవత్సరాల వరకు పిల్లగాళ్ళు, ఈ 18 సంవత్సరాల పిల్లగాళ్ళు 25 సంవత్సరాల వరకు తాగుడికి అలవాట కారు. అయినా అప్పటికి అట్లయినా ఒక కోటర్ వరకు తాగితే వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు, ఏ బాధ ఉండదు, తలకాయ పట్టేయదు, వీక్నెస్ కారు, షేకింగ్ రాదు, ఏ ఇబ్బంది ఉండదు. ఒక కోటర్ ఆధార్ కార్డు మీద ప్రతి ఒక్కరికి ఒక కోటర్, తాగేటోళ్ళకి వరకే ఒక కోటర్ అయినా ఒకటే, బీర్ అయినా ఒకటే, ఏదైనా ఒకటి. ఎక్కువ పెట్టి అమ్మినో అనుకోండి, ఎక్కువ చేస్తే తాగుడికి అలవాటు అయిపోతుంది కదా జనాభా. తాగుడికి అలవాటు అయిపోయి పనులు లేక ఏం లేక తెచ్చిన డబ్బులు తాగుడికే పెట్టేస్తే ఇక ఇంట్లో ఏమి ఇస్తారు? ముందు పిల్లల భవిష్యత్తు ఏంది? అస్సలు పేదోళ్ళు అయితే ఇక చెప్పలేం ఇక వాళ్ళ పరిస్థితి. 10 రోజులకు, 5 రోజులకు, 6 రోజులకు పనులు దొరుకుతాయి ఒక్కోళ్ళకు. ఆ డబ్బులు కూడా 500-600 వస్తే దానికే తాగుడికే 200-300 అయిపోతాయి. సిగరెట్లకు, బీడీలకు, పాన్లకు, గుట్కాలకి, దానికి దీనికి కలుపుకుంటే 300 దాకా అయిపోతాయి. 300 ఇంట్లో తీసుకోకపోతే మళ్ళీ 5 రోజుల దాకా పని దొరికే అవకాశం ఉండదు. దానివల్ల ఎవరికైనా ఒక కోటర్, ఆధార్ కార్డు మీద ఒక కోటర్ కంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఇచ్చినా ఈ తాగుడికి అలవాటు అయిపోయి వీక్నెస్ అయితే ఎక్కువ తాగటం వల్ల ఏమైందంటే తలకాయ పట్టేస్తుంది. పొద్దున తాగుడు కావాలి, ఎక్కడ ఉందని వాళ్ళు దేవులాడతారు. పాపం దేవులాడి వాళ్ళు తాగిన తర్వాత అప్పటిదాకా డ్యూటీకి పోవాలి. డ్యూటీకి పోయే కాడ డ్యూటీకి తీసుకోరు. వాళ్ళకు డ్యూటీకి పోకపోతే డబ్బులు రాకపోతే ఇంట్లో నడవదు. ఎట్లా? దీనికి పరిష్కారం ఇది ఒకటే. ఏది? ఆధార్ కార్డు మీద ఒక కోటర్. ఎక్కువ రేట్ పెంచేసి ఎక్కువ రేట్ పెంచేస్తే మందు తాగరు అని కొన్ని గవర్నమెంట్లు అట్లా అనుకుంటారు. కానీ ఎక్కువ రేట్ పెంచినా మందు తాగేటోళ్ళు తాగుతూనే ఉన్నారు. లేకపోతే శానిటైజర్ తీసుకొని మొన్న శానిటైజర్ తీసుకొని 9 మంది దాకా చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రేట్ తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ తాగిన అనుకోండి, తాగితే ఏమైతే తలకాయ పట్టేసిన తర్వాత పనికి పోకపోతే ఇంట్లోకి వెళ్ళదు. ఎట్లా? దీనికి పరిష్కారం ఒకటే. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆలోచించి దీని మీద ఆధార్ కార్డు మీద ఒక కోటర్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఈ దరిద్రాన్ని మెల్లమెల్లగా మన జగన్ గారు దిగిపోయే వరకు మందు కూడా బంద్ అయిపోవాలి. అంటే 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల దాకా జగన్ గారే సీఎం ఉండాలి. ఇట్లా చేస్తూ ఉంటే జగన్ గారే ఉంటారు, వేరే సమస్య ఉండదు. ఎవరు రారు, అది కాదు ఇది పోదు. ఆయన దిగిపోయే వరకు మందు నిషేధించి ఆయన దిగిపోవాలి అన్నట్టు ఒక ఊహాగానం అంతే, వేరేది ఏం లేదు. దీంట్లో ఆర్డర్ లేదు, ఏం లేదు. ఒక అనుభవం కొద్దీ ఒక సలహా అంతవరకే, కానీ వేరేది ఏం లేదు. ఒక సంతోషంగా మాట్లాడిన మాట అంతవరకే. దీనికి ఎవరు ఏమనుకోవద్దు, ఎవరు బాధపడవద్దు. తాగేటోళ్ళకి ఏమనలేం, తాగనోళ్ళకి ఏమనలేం. తాగనోళ్ళు అదృష్టవంతులు,
తాగేటోళ్ళు అదంతా దరిద్రం, ఆ దరిద్రులు అనం, దరిద్రం తాగటం కూడా దరిద్రమే. ఎందుకంటే డబ్బులు ఆగమైపోతున్నాయి. ఎన్ని డబ్బులు ఆగమైపోతున్నాయి, రోజుకి 200, 300, 400, 500 అంటే సంవత్సరానికి ఎంత? పిల్లలు ఈ బళ్ళకు పోకుండా ఇది అన్నీ చేసుకుంటూ ఉంటే ఇది ఒక కోటర్ కంపల్సరీ. ఒక ఆధార్ కార్డు మీద ఒక కోటరు 25 సంవత్సరాల వయసు కాడ నుంచి స్టార్ట్ చేస్తే మెల్లగా ఇప్పుడున్న వాళ్ళు అప్పటి వరకు కంట్రోల్ అయిపోతారు. మందు కూడా నిషేధం అయిపోద్ది. అప్పుడు నిషేధించుకోవచ్చు, హాయిగా ఉంటుంది. ఇప్పుడే ఎక్దం నిషేధిస్తే బయట నుంచి వస్తుంది. బయట ఇప్పుడు ఆంధ్ర నిషేధించిన తెలంగాణ పోతారు, తెలంగాణ నిషేధించిన మహారాష్ట్ర పోయి తాగుతారు, దగ్గర బార్డర్లో పోయి తాగుతారు. అట్లా కాదు, మెల్లగా ఒక 20 సంవత్సరాలు దాకా కోట్లు ఇచ్చుకుంటా పోయి తర్వాత ఒకసారి బంద్ చేయాలని భగవంతుని దేవాల కోరుకొని అందరూ తాగుకుంటా మంచిగా పనులు చేసుకుంటా హాయిగా ఉండాలని దేవుని ప్రార్థిద్దాం. దీంట్లో తప్పు ఉంటే క్షమించండి.